ప్రభుదినమందు ఎలాగూ ఉండవలనో లేఖన భాగములు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా. ప్రకటన 1:10. ప్రకటన 1:10. ప్రభు దినమందు ఏ విషయంలో ఉండాలా? కనుక దేవుని ఆత్మ వశంలో ఉంటే ప్రభు యొక్క ప్రసన్నతను మనము చూడగలుగుతాం. యెషయా 6వ అధ్యాయంలో అట్టి ప్రసన్నతను యెషయా తాను చూడగలుగుతూ వచ్చినాడు. అంతేకాదు దేవుని ఇంటికి వచ్చినప్పుడు మన వైఖరి ఎలాగుండాలో జ్ఞాపకము చేయబడుతోంది. కీర్తనలు 100వ అధ్యాయము, కీర్తనలు 104వ వచనం. సామ్స్ 104. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు చాలుడు. విత్ థ్యాంక్స్ గివింగ్. ఎట్లా రావాలా దేవునింటికి? ఏదో బాధలో శ్రమల్లో పోగొట్టుకున్నట్లుగా, శ్రమానుభవంలో ఉన్నట్లుగా కాదు, కానీ దేవునింటికి కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞతార్పణలతో. ఎందుకనగా మన ప్రభు ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడైన వాడు. ఇశ్రాయేలీయులు చే స్తోత్రముల పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమున దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి హృదయము అంతా కూడా ప్రార్థనానుభవం చేత, కృతజ్ఞత చేత నింపబడి దేవునింటికి రావాలి, దేవుని ఘనపరచాలి. దేవునింటికి వచ్చినప్పుడు మనం యాదు చేసుకోవాల్సినవి, మనము గుర్తు చేసుకోవాల్సినవి ఇశ్రాయేలు వారి మాదిరి కీరకాయలు, దోసకాయలు, ఆ కాయలు ఈ కాయలు కాదు, కానీ కదా దేవుడు చేసిన గత వారములో, గత దినాలన్నింటిలో వాటన్నిటినీ గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అంతేకాదు తిరిగి దేవుని మందిరము నుండి వెళ్ళేటప్పుడు మంచి అనుభవపూర్వకముగా మనం వెళ్ళాలి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము ఆఖరి వచనము కలిసి చూద్దాం. చివరి భాగం. సేవ చేయు యాజకులను, ద్వార పాలకులను చదవండి, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము. కనుక దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆలోచనలు, శత్రువు రకరకాలుగా తీసుకొచ్చినప్పటికీ మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. అది విశ్వాస యొక్క, దేవుని బిడ్డల యొక్క గొప్ప లక్షణం. కనుక అట్టి విధానంలో ప్రభు మనకును సహాయము చేయనుగాక. రండి ఆరాధన కొరకై దేవుని వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనలు 18 మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. కీర్తనలు 18 మొదటి 2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. మరొక భాగము చదువుదాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 12. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6 వచనాలు ఉన్నాయి. దయచేసి మార్చి బిగ్గరగా మన భాగాలను గట్టిగా చదువుదాం. మార్చి చదువుదాం. యెషయా 12:1 నుండి చివరి వరకు. ఆ దినమున మీరు ఎలాగొందురు? యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. మూడో వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు.
యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అంతటను ఇది తెలియబడును. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పాటల ద్వారా ఎంతవరకు నేను మహింపరచడానికి సంఘముగా మెరుస్తూ వచ్చిన నీ కృపను బట్టి స్తోత్రములు. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రములు. ఇది నీ దినం, ప్రభు దినం అన్నట్లుగా మేము ఆరాధించడానికి, ఘనపరచడానికి, హెచ్చించడానికి కావలసినట్టు ఆత్మను నాకు మాకును దయచేయము. నీ వాక్యము నాతో మాతో మాట్లాడము. మీ దాసుని సంపూర్ణముగా బలహీనుడని ఎరుగుదురు. కడగండి, అభిషేకించండి, విరవండి. నీకు మహిమార్థమై నీ ప్రజలతో నాతో మాతో మాట్లాడము. కావలసిన ఆరాధనకు నీ ఆత్మ సహాయమును కోరుకొనొచ్చు. విశ్వాసముతో అంధకార శక్తులను బంధిస్తూ ఉన్నాం. పారాడు తలంపులపైన మీ రక్తాన్ని ప్రోక్షించండి. యేసు ప్రభు ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ఆరాధన అనేది విశ్వాసకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలైన వారు, ప్రభువును సంపూర్ణముగా ఎరిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు. ఆరాధనలో ఎన్నో విషయాలు మనము చూడవచ్చు. ఆరాధనలో ఎన్నో విషయాలు చూడవచ్చు. పరలోకమంతా కూడా దూతలు, దేవుని పరివారము, అక్కడున్న వారందరూ కూడా కేవలం ఒకే మాట చేత ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. అదొకటే, ఇంకా 24 hours అన్నట్లుగా. అయితే భూమి మీద ప్రభు చేసిన కార్యములంటి కొరకై, ప్రభు యొక్క గొప్ప కార్యములు మేళ్ళ కొరకై భూమి మీద అనేక విషయాలను గుర్తించుకొని ప్రభును ఆరాధించాలి. ఆరాధనలో 3 భాగములు ఎరుగుదుము. మన ప్రభు ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో ప్రభును ఘనపరచాలి, హెచ్చించాలి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు. ఎన్నో విషయాలు మనకు గుర్తు చేయబడతాయి. రెండవది, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి. మూడవది, ప్రభు మన జీవితాల్లో చేస్తూ వచ్చిన కార్యములన్నిటిని బట్టి. అది గత వారం కావచ్చు, గత మాసమంతా కావచ్చు, గత సంవత్సరాలన్నీ కావచ్చు. ఆరంభం నుండి, అనగా ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకొని రక్షించిన నాటి నుండి నేటి వరకు ఏ ఏ కార్యములు, ఏ ఏ క్రియలు మన జీవితాలు వ్యక్తిగతంగా చేస్తూ వచ్చినాడో అవన్నీ తలపోసుకుంటూ ప్రభును ఆరాధించడం అనేది విశ్వాసికి అది గొప్ప భాగ్యమై ఉన్నది, గొప్ప భాగ్యమై ఉన్నది. ఒక వ్యక్తి ఎప్పుడు మందిరంలో ఆరాధన చేసేవాడంట. ఎప్పుడు మందిరంలో ఆరాధన చేసేవాడు, పాట పాడేవాడు. కానీ ఆయన పాట పాడినా, ఆరాధన చేసినా అందరూ నవ్వేవారుగా ఉంటారంట. ఎందుకంటే సరైన ఆరాధన తన నోటి నుండి వచ్చేది కాదు. అంతేగా తను పాట పాడినా అన్నీ రకరకాల రాగాలు ఉన్నట్లుగా, అపశృతి ఉన్నట్లుగా ఉండేదంట. కనుక అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటే ఏం చేస్తున్నాడంటే, సాయంకాలం పూట, ఉదయం పూట ఒక కొండ ప్రాంతం వెతుక్కొని అక్కడికి వెళ్ళి దాదాపు ఒక అరగంట, గంట సేపు సంపూర్ణంగా ప్రభువును హృదయమార అక్కడ ఆరాధించి, అక్కడైతే ఎవరు పేరు పెట్టారు కదా, నువ్వేది పలుకుతావో ఆ కీచరాయి మళ్ళా వెంటనే మళ్ళీ పలుకుతుంది. కనుక అక్కడ ఆరాధన చేసి వచ్చేవాడంట. చాలా బాగా అనిపిస్తుంది ఆయనకు. అయితే కొంతకాలం తర్వాత ఒక టేప్ రికార్డు కొనుక్కున్నాడు, క్యాసెట్. సో దాంట్లో దాన్ని వింటూ, పాటలు వింటూ, ఆరాధన కార్యక్రమాలన్నీ వింటూ అలాగ చేస్తూ వెళ్తూ వచ్చినాడంట. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ప్రభు మాట్లాడడం ఆరంభించినాడంట. ఫలాని పేరు పిలిచి, నువ్వు పైకి వస్తున్నావా, ఆరాధన చేస్తున్నావా అని. అరే ఏంది ప్రభా, నేను వస్తున్నాను, బాగా మంచి క్యాసెట్ చేస్తున్నాను, నేను మందిరంలో ఆరాధన చేసినా, మందిరంలో పాట పాడినా రకరకాలుగా అందరికీ తప్పిదాలు ఉన్నట్లుగా ఉంటుంది అంటే, కాదు నీ స్వరం వినపడడం లేదని. కనుక ప్రభువు కావలసింది ఏమిటి కదా, మన స్వరం ప్రియురాలా, నీ స్వరము వినబడనేమో. ప్రభువుకు ఏమి వినబడాలా? మన స్వరము వినాల. ఆయన ఆగ్రహించడానికి, మన ఆరాధనను ఆయన స్వీకరించడానికి ప్రభు ఎంతో వెయిట్ చేసేవాడిగా ఉంటాడు కదా. నోవహు తాను బయటకు వచ్చిన తర్వాత అర్పించిన ప్రతి బల్యర్పణలోని భాగములన్నీ కూడా దేని భాగం దాన్ని ఖండించి అంతా చేసిన తర్వాత యెహోవా
ఆ సువాసనను ఆగ్రహించినాడు. ఆగ్రహించినాడు. నీవు నేను చేసే ఆరాధన ద్వారా ఆయన ఒక కట్టడం కట్టబడినట్లుగా హెచ్చించబడుతూ వస్తాడు. ఆయన సింహాసనమును ఎగ్జాల్ట్ చేయాలి, ఉన్నత స్థాయిని తీసుకొని వచ్చేది ఏంటంటే నీవు నేను చేసే ఆరాధనే. కనుక ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యం. దేవుని స్తుతించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. కొత్త నిబంధనలో ప్రభు కోరింది, ప్రభు ఇష్టపడింది అదే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున తండ్రిని ఆరాధించుచున్నారు, అట్టివారే ప్రభు కావలసింది ఎవరు? కానుకలు వేసేవాళ్ళు, లేకపోతే ఇంకొక పనులు చేసేవాళ్ళు అన్నీ ఉండవచ్చు, కానీ ప్రభువును ఆరాధించేవాళ్ళు ప్రభు కావాల. ఎందుకు దావీదును దేవుడు అంతగా ఇష్టపడ్డాడు అంటే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడం. కనుక ఉదయ కాలమున దేవుని ఆరాధించడానికి ఆయన ఏమై ఉన్నాడో, అంతేకాకుండా నీ జీవితంలో ప్రభు ఏం కార్యములు చేసినాడో వాటన్నిటినీ స్మరణకు తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొని ప్రభును ఆరాధన చేయాలి. కొన్ని మాటలైనా కొన్ని వాక్యములైనా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును ఘనపరచాలి. రండి యెషయా గ్రంథము 12వ అధ్యాయం, యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి చదువుదాం. 2-3 వచనాలు కలిసి చదువుదాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు చాలు. ప్రియమైన వారులారా, యెషయా ప్రవక్త, దావీదు రాజు అనేకులు ఘనపరిచింది. బైబిల్ గ్రంథం అంతట్లో భూమి మీద అనేక కార్యక్రమాల్లో అనేకమైన వాటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణను బట్టి ప్రభును ఆరాధించాలి కదా. పరలోకంలోనికి మనము ఎట్లా ప్రవేశిస్తాం కదా. ఒక పాపి పరలోకంలోనికి పోవడానికి గల ఆచూకీ లేదా అర్హత ఆధారము ఏమిటంటే ప్రభువారు మనకిచ్చిన ఆ రక్షణను బట్టి. కనుక ఈ రక్షణ ఎంతో గొప్పది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎరుగుదము, చదవండి ఆ మాట, 4వ వచనం, 2:4 హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎంతో గొప్ప రక్షణ. ఇట్ ఇస్ సో గ్రేట్ సాల్వేషన్. ప్రభు మనకు ఈ గొప్ప రక్షణ ఇచ్చినాడు. పాపికి గుర్తుపెట్టుకోవాలా, నేను పాపిని. పౌలు అన్నాడు నేను ప్రధాన పాపిని అన్నాడు. అపొస్తలుడైన పేతురు అన్నాడు ప్రభువా నేను పాపాత్ముడను అన్నాడు. దావీదు రాజు నేను నా తల్లి గర్భంలో నుండియే పాపములో పుట్టినవాడను. అంతేకాదు యోబు ఏమని జ్ఞాపకం చేసినాడంటే నా తల్లి యొక్క గర్భం అంధకారమయం, కనుక అట్టి స్థితిలో నుండి వచ్చిన వాడను కదా. అది మూయబడనందుకు తలంపు ఏంటంటే నీవు నేను పాపులమై ఉండగా, పాపాత్మురాలమై ఉండగా ప్రభు మనల్ని తన సహాసమునకు వీటన్నిటిలో ప్రాముఖ్యముగా ప్రభు మనకు రక్షణను అనుగ్రహించినాడు. రక్షణ అనుగ్రహించడానికి ఏమన్నా అర్హత ఉందా నీకు? విమోచించబడేదానికి ఏమైనా ప్రభు కొరకైనా ఏమన్నా చేయగలవా కదా. దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేయి, వారి యొక్క మంచి క్రియలను బట్టి వారి ఘనక్రియలను బట్టి వారిని బట్టి విమోచించబడినారని ఎరుగుదురేమో. లేదు, నా మహాశక్తిని బట్టి నా మహాకృపను బట్టి నేనే దేవుడను గనుక. అంతేకాదు సకల జనాంగములంతట్లో కూడా సకల రాజ్యములలో ఉండు వారందరికంటే ప్రజలు ఎక్కువారని అనుకుంటున్నారేమో. కాదు, అన్నిటి విషయాల్లో అందటిలో తక్కువ వారు కదా గుర్తించుకోవాల్సింది. బెన్యామీను గోత్రం విషయమై అంటాడు నేను కడసారి వాడను, తక్కువ వాడను, ఐఎమ్ లీస్ట్ కదా, లాస్ట్ అన్నట్లుగా నేను చివరి వాడను, ఆఖరి వాడను. కనుక ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటంటే మన యొక్క మంచి క్రియలను బట్టి నీ నా జీవితాలను బట్టి ప్రభువు నిన్ను రక్షించుకొనలేదు, ఏర్పాటు చేసుకొనలేదు. పాపులై ఉండగా
వారిని పిలిచినట్లుగా, ప్రభు పాపాత్మురాలని పిలిచినట్లుగా, పాపాత్ములమైన మనల్ని ప్రభు ఏర్పరచుకున్నలో ఉద్దేశ్యము ఏమిటి కదా? పాపులమైన మనకు ఈ గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఇదెంతో గొప్ప రక్షణ. ఇది ఉన్నతమైన రక్షణ. ఎవరునూ ఈ రక్షణను దొంగిలించలేరు. ఎవరునూ మన రక్షణ కార్యమును తీసివేయలేరు. పౌలు అంటాడు, దూతలైనను గొప్పవారిని ఎవరును కూడా దేవునిని అనగా నీ యొద్ద నుండి ఎవరును కూడా ఏమీ అపహరించలేరు. కనుక ఈ రక్షణ ఎంతో గొప్పది. నా రక్షణకు కారణభూతుడవగు నా దేవా. దేనిని బట్టి ప్రభును ఆరాధించాలా, దేనిని బట్టి ప్రభును ఘనపరచాలా. ప్రభు నీకు ఇచ్చిన అన్ని విషయాలంటే ప్రాముఖ్యమైనది విలువైన రక్షణ. రక్షించబడిన దినము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే నిశ్చయముగా ఈ రక్షణ కారకుడవు, ఈ రక్షణకు కారణభూతుడవు, ఈ రక్షణకు ప్రాముఖ్యమైన వాడవు నీవే. ప్రకటనలో మనము చూస్తాం, దేవుని దూతలు పరలోకమందు ఆరాధిస్తున్నారు. 1వ అధ్యాయము 4వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను మనం చూడగలిగితే పరలోకమందు గొప్ప సైన్య సమూహము, ఎవడనూ లెక్కింప జాలని సమూహముంది. అయితే భూమి మీద నుండి రక్షించబడిన వారు ప్రభువును ఆరాధిస్తున్నారు కదా. సృష్టికర్త అయిన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రం. దేనిని బట్టి ప్రభువును ఆరాధించాలా? ప్రభువు నిన్ను పిలిచినాడే, రక్షించుకున్నాడే, ఏర్పరచుకున్నాడే కదా. ప్రభువు నీవిచ్చిన రక్షణను బట్టి ప్రభువును ఆరాధించాల. పాపాత్మురాలైన స్త్రీని లేదా భయంకరమైన పాపంలో ఉన్న సమరే స్త్రీని ప్రభు దర్శించినాడు, రక్షించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కదా. ప్రభును ఆమె ఆరాధిస్తుంది. ఈయన మెస్సియే కాడా? ఈయన క్రీస్తు కాడా? రాబో ప్రవక్త ఈయనే కాడా? ప్రభు నమ్మిన తర్వాత ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఏదో పాసిపోయింది ఏదిన్నట్లన్నట్టు కాదు, పాత ఆరాధన ఉన్నట్లు కాదు, కానీ ఇంకొక విధానంలో కాదు, కానీ ఒక నూతనమైన విధానంలో ప్రభుని ఆరాధించేది నేర్చుకోవాలి. ఒక నూతనమైన విధానంలో దేవునింటికి వచ్చినప్పుడు అడగాల, ప్రభా ఒక నూతన గీతముతో. పౌలంట దావీదు ఎన్నో కీర్తనలు రాసినప్పటికీ క్రొత్త పాటగా కదా. అన్ని పాటల పుస్తకాలన్నీ ప్రింట్ చేసి కొత్తవి పాడాలని ఎంతో కదా ఆశపడి ప్రింట్ చేస్తూ వచ్చింది. ఆ రీతిగానే దేవునికి కూడా మన వ్యక్తిగతంగా ఒక నూతన విధానంలో ప్రభును ఆరాధించాలి. ఒక క్రొత్తది ప్రభుకు తీసుకుని పోవాలి. అదే ఆరాధన. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడేది మా రక్షణకు కారణభూతుడకు దేవా. దావీదు అదే మాట అన్నాడు, నా రక్షణకు కారణభూతుడకు, నా శృంగం, నా కేడం, నా బలం. కనుక ఈ రక్షణలో ఏముందయ్యా? ఈ రక్షణలో ఏముంది కదా? ప్రవిచ్చిన ఈ రక్షణలో ఏముంది? లూకాసువార్త 19వ అధ్యాయం, లూకాసువార్త 19వ అధ్యాయము, లూకాసువార్త 19వ అధ్యాయము 6వ వచనం. చాలు ప్రియమైన వాళ్ళారా, ఈ రక్షణలో సంతోషం ఉంది. లూకాసువార్త 15వ అధ్యాయంలో సమాధానం ఉంది. ఈ రక్షణలో ఆనందం ఉంది. ఈ రక్షణలో క్షమాపణ ఉంది. ఈ రక్షణలో విమోచన ఉంది. ఈ రక్షణలో విడుదల ఉంది. లేఖనాలన్నీ చూపించవచ్చు, కానీ ఈ రక్షణ ఎంతో గొప్పది. వీటన్నిటికంటే ఏమిటంటే పాప విమోచన క్రయధనము చాలా గొప్పది. ఏమిచ్చి నీ పాపములు పరిహరించబడతాయి. పాపములు పోగొట్టుకోవడానికి సంవత్సరం అంతా చేసుకొని డిసెంబర్ మాసంలో చల్లనీళ్ళు పోసుకొని బట్టలు మార్చుకొని ఎక్కడో తీసుకుని పోయి మూట అంతా తీసుకుపోయి పోతాయా? సుమా. కనుక నీ నా పాపముల కొరకై కలువరి శిలువలో ఈ రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారు సంపూర్ణముగా ప్రాణమర్పించినాడు. విలువైన ఈ రక్షణను ఇచ్చినాడు. కనుక ప్రభు నీకు రక్షణ ఇచ్చినాడా? ఈ రక్షణలో దినదినము ఆనందిస్తున్నావా? దావీదంటాడు, ఈ రక్షణ ఆనందం. కీర్తన 51వ అధ్యాయంలో. కనుక దేవుని బిడ్డలమైన మనం ప్రభు మనకిచ్చిన ఈ రక్షణ
ఇది ఆనందంతో కూడుకున్నది, విమోచనతో కూడుకున్నది, క్షమాపణతో కూడుకున్నది. అంతేకాదు మన పాపములన్నీ కూడా కడిగివేసినాడు. ఏనాడైతే నీవు ఒప్పుకున్నావో, ఏనాడు ప్రభును స్వీకరించినావో ఆ దినము ప్రభు తన ప్రతి పాపమును కడిగివేసి ఇంకెన్నటికి కనపడదు. సైతాను వచ్చి వానికి ఏం పని అంట? 1 పేతురులో చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చినావంటే ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఒకటే పని, రన్నింగ్ రేస్ మాదిరి అటు ఇటు. ఏమి కారణం? ప్రతి వారిలో ఏదో ఒక పాపం, ఏదో ఒక లోపం, ఏదో ఒక మలినం, ఏదో ఒకటి లోపం అన్నీ చూడాలంట. అయితే ప్రభు ఏం చేస్తాడు అంటే ఎత్తి సముద్రంలో వేసినాడు, పాపములన్నీ కూడా క్షమించి వేసినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి నో మోర్ సిన్స్. ఇక ప్రతి పాపములన్నీ కూడా ఏమి లేకుండా సైతాను కనపడ్డాం. అందుకే ఎక్కడన్నా దొరుకుతాయా ఈ పాపం ఆ పాపం ఏమని ఉంటుందంటే ఏ పాపము లేదు. బిలిగ్రహం గారు మంచిగా బోధ చేసిన తర్వాత రాత్రి పండుకోనుంటే సైతాన్ ప్రత్యక్షమై బిలిగ్రహం మంచిగా వాక్యం చెప్పావు, అన్ని పాయింట్లు చాలా ఉన్నాయి, ఇదిగో నీ వ్యక్తిగతమైన లిస్ట్ అంతా కూడా అంటే కాసేపు కొంచెం భయం అనిపించిందంట. తర్వాత ప్రభు వాక్యం జ్ఞాపకం చేసినాడు కదా, ద బ్లడ్ ఆఫ్ జీసస్ కదా, యేసు రక్తము ప్రతి పాపం నుండి సాతానా యేసు ప్రభు నా ప్రతి పాపమును క్షమించి వేసిన కడిగి వేసినాడు, ఇంకేమి లేవు. కనుక ఈ రక్షణలో ఎంతో విమోచన కూడుకున్నది, ఈ రక్షణ ఎంతో సంతోషంతో కూడుకున్నది. విమోచించినాడు కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం 74వ వచనం తెలిసిన భాగమే. లూకాసు వార్త 1వ అధ్యాయము చదవండి త్వరగా. 48, 75 కలిసి ఉన్నాయి. చాలక పైన మనం చూద్దాం. 75 చివరిలో నేను చదువుతాను, గమనించండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను. చాలు ప్రేమిన వారలారా, ఏమని ఇక్కడ మనము గమనిస్తున్నామంటే మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి. ఇశ్రాయేలు వారికి యెహోషువ కాలంలోను మోషే కాలంలోను ఒకరికి 7, ఒకరికి 5 శత్రువులు ఉన్నారు. అంతేకాకుండా న్యాయాధిపతులైన వారు దాదాపు 13 మంది న్యాయాధిపతులను దేవుడు పంపిస్తూ వచ్చినాడు. వారందరిని శత్రువుల చేతిలో నుండి ఇప్పటికీ ఇశ్రాయేలు కోరుకునేది మెస్సియాను మా కొరకై పంపుతాడు దేవుడు అనేది, మాకు విడుదల కలుగజేస్తాడు అని నేటి వరకు వారు ఆశించేది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినారు 2024 సంవత్సరం క్రితం భూమి మీద జన్మించినాడు, ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు. సత్యము మనం ఎరుగుదము. కనుక మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను ఈ రక్షణ అనుగ్రహించి. ఎందుకు ప్రభు నీకు రక్షణ ఇచ్చింది? ఎంజాయ్ చేయడానికి కాదు, ఫ్రీడమ్ ఉండడానికి కాదు, విలాసవంతంగా ఉండడానికి కాదు, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో సుమయోను దగ్గరికి మరియా యోసేపులు యేసు ప్రభు వారిని తీసుకొచ్చినాడు. యేసు ప్రభును తీసుకొచ్చిన తర్వాత ఏమన్నారు? 32వ వచనం, 2వ అధ్యాయం 32వ వచనం. రక్షణ అంటే ఏంటంట? లాస్ట్ మాట మళ్ళా చదవండి. ప్రభువైన యేసు క్రీస్తు వారిని చేతిలోకి తీసుకొని ఈ రక్షణను నాకు కనులారా చూసే భాగ్యం ఇచ్చిన ఈ రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారే. రక్షకుడు వచ్చింది దేని కొరకు? రక్షణ ఇవ్వడానికి కొరకై. ఆయన వస్తూ పాపం నుండి శాపం నుండి విడిపించబడే ఈ రక్షణను తీసుకొచ్చినాడు. సిమెయోను దేవునింటికి రాగానే ఈ శత్రువులందరి చేతిలో నుండి న్యాయాధిపతులు ఎంతోమంది వచ్చినారు.
కాసంత కొన్ని దినాలు వారు చేసిన అపరాధాలను బట్టి శిక్షించబడి అనపబడి చేయబడుతూ వచ్చినారు. అయితే ఈ రక్షకుడు చేతిలో తీసుకుబడిన తర్వాత ఈ రక్షణను బట్టి కనులారా చూసి ప్రభును ఆరాధించినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రక్షణలో ప్రభువుకి నీకు క్షమాపణ ఇచ్చినాడా? సంతోషం ఇచ్చినాడా? ఈ రక్షకుడు సిలువలో తన ప్రాణమునంతా కూడా ఈ రక్షణ ఇవ్వడానికి కొరకాయి. ఇదెంతో గొప్ప రక్షణ. ప్రభు నిన్ను రక్షించిన దినము ఎంత గొప్పది! సమస్తమైన వాటిన్నిటికంటే, లోకంలో ఉన్న వాటన్నిటికంటే పాటలు పాడతామేంటంటే, ఒక పాపికి ప్రభు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ప్రపంచమంతటికంటే చెప్పాలంటే పరలోకము కంటే కూడా పాపులమైన మనకు నీ జీవితం ఒక పక్క త్రాసులో నిలబెట్టి ఏమి చేసినా ఎంత వెల కట్టలేనిది ఇది. ఈ రక్షణ ఎంతో గొప్పది. నా రక్షణకు కారణభూతుడవగు నా దేవా, నాకు రక్షణ ఇచ్చిన నా దేవా, నా రక్షణ కొరకై నీకు స్తోత్రములు కదా. రక్షణ అంటే ఏదో ఉచితంగా ఇచ్చినాడు, ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినాడు. ఏదో రక్షణ ఊరికి ఉచితముగా రక్షించబడినామంటే పుక్కటికి వచ్చినాడంటారు కదా. ఊరికే కాదది, క్రయము చెల్లించినాడు. తన రక్తమంతయు కూడా ధారలుగా లోపల నుండి నీళ్లు కూడా బయటకు వచ్చేంతగా కదా. ఆ రక్తం ద్వారా క్షమాపణ, నీటి ద్వారా జీవ జలమున్నట్లుగా ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ జీవ జలమును ఏమి జ్ఞాపకం చేయబడుతుంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. క్షమించండి, 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. నీటి బుగ్గలో ఒక జల నుండి మన నోటిలో ఏమున్నాయంట? దేవుడన్న మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలం అన్నట్లుగా మనలో మంచి ఉంటాయి, చెడువి ఉన్నాయి. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క జీవం వచ్చిన తర్వాత మన జీవితం ఎలాగూ చేయబడింది? 12వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదవండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం. ఆ స్త్రీ అనింది, అయ్యా ఈ బావి చాలా లోతైనదే, రోజు వస్తున్నాను, ఈ బావి ఇలాగ ఉంది, ఇది మా పితరుల బావిది, యాకోబు బావిది, సుకారణు ప్రాంతం దగ్గర ఉన్న బావిది, ఇది మా పితరులు తవ్వినది బావిది. అవన్నీ పక్కన పెడితే యేసుప్రభు అన్నాడు, నీకు జీవ జలమును ఇచ్చివాడు ఎవరో తెలిసి ఉంటే, ఎరిగి ఉంటే ఆ జీవజలం నయానాకి తన జీవితం అంతా కూడా మార్చబడింది. కనుక ప్రభువైన యేసు క్రీస్తు వారి శిలువలోని రక్తము, ఆ నీరు, ఆ జీవజలాన్ని, రక్షణను మనకు జ్ఞాపకము చేయబడతా. కనుక ఉదయకాలమున ప్రభువును ఏమని స్తుతించాలా? ప్రభువు నిన్ను రక్షించిన ఆ దినమును జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము. చాలు ప్రియమైన వారులారా, మోషేయు, అహరోనియు, మిర్యామును, దేవుని ప్రజలైన వారందరూ కూడా విడిపించబడిన దినాన, ఆఫ్టర్ లాంగ్ టైం కదా, 430 years తర్వాత వారిని దేవుడు విడిపించిన దినము, అది రక్షణ దినము. దేవుడు అద్భుతములు అనేకములు చేసినప్పటికీ వాటి ద్వారా వారికి విడుదల కలగలేదు. మోషే ప్రతి వాని నిమిత్తమే, ప్రతి ఇంటి వాని నిమిత్తమై, ప్రతి ఒక్కొక్క నిమిత్తమే గొర్రెపిల్లను వధించు, దాని రక్తమును నీ ద్వారబంధములకు, నిలువు కమ్మిలకు పోయము కదా, కింద భాగమునకు పోయకూడదు కదా, రక్తమును కాళ్ళతో తొక్కకూడదంటే ఎబ్రీ పత్రికలో మనం చదువుతాం. కనుక గొర్రెపిల్ల అయిన ఈ రక్తము ద్వారా వారికి విమోచన. కనుక ఇప్పుడు బయటకు వస్తూ వారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారు? చదవండి మరొకసారి 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము నా గానము, ఆయనే నాకు రక్షణ, ఆయన ఈజ్ మై సేవియర్ కదా.
నిర్గమకాండమునకు మరొక పేరేమిటంటే కన్నడలో విమోచన కాండ అని అర్థం. విమోచించబడిన ప్రజలు అని అర్థం. కనుక ఇప్పుడు విమోచించబడిన అనుభవంతో బయటకు వచ్చిన వారై మా రక్షణకై లేదా మమ్మల్ని రక్షించిన దినాన్ని బట్టి వారు ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు. మత్తయి సువార్త లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం. లూకా 1:48. నా ఆత్మ నా రక్షకుడైన చాలా. ఎలిజబెత్లు మరియలు వారు కలుసుకునే అనుభవం ఇది. నా ఆత్మ దేనిని బట్టి ఆనందించాలా? నా రక్షకుని బట్టి, నా రక్షణను బట్టి, దానిని బట్టి ప్రభును ఆరాధించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలమున దేనిని బట్టి ప్రభును ఆరాధించాలి? ఏదో మనుష్యుని బట్టి నీకున్న సమస్తమైన వాటన్నిటి కొరకై అతిశయించేది ఇంకోటి కాదు, కానీ ప్రభు ఇచ్చిన గొప్ప రక్షకుని బట్టి, శిలువలో వేలాడిన రక్షకుని బట్టి, ఇచ్చిన రక్షకుని బట్టి వారు ప్రభును ఆరాధిస్తూ వచ్చినారు, ప్రభును ఘనపరుస్తూ వచ్చినారు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం, హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనం. హబక్కూకు 3:18. నేను యెహోవాయందు ఆనందించెదను, దాని ముందు వెనుక భాగములు అన్నీ గమనిస్తే హబక్కూకు ప్రవక్త సాలలో పశువులు లేవు, గొర్రెల్లో దొడ్డిలో గొర్రెలు లేవు, ద్రాక్షలు లేవు, అంజూరాలు లేవు, ఏమీ లేవు, ఎవ్రీథింగ్ అన్నీ పోనీ. రాయలసీమలో కానీ మంచి వర్షం వస్తూ ఉంటాయి, బయట వడ్లన్నీ అట్లా వదిలేసి మందిరానికి వచ్చినాడు. అందరూ అన్నాడు, పిచ్చోడు, ఏమైపోతాయి, పాడైపోతాయి. అది ఏమైనా కానీ ఆరాధన అయిపోయిన తర్వాత ఏం కాలేదంట. హబక్కూకు యొక్క అనుభవం యొక్క పూర్వము కదా, ప్రభును వ్యక్తిగతంగా రక్షించబడిన మనము ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభును ఆరాధించాల. ఇశ్రాయేలులు వారు తమ రక్షకుడైన దేవుని విమోచించిన దానిని బట్టి ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు. మరియా ఎలిజబెత్లో నోట రక్షకుని గురించిన, రక్షణను గురించిన ఆరాధన వారి నోటిలో ఉంది. సమర స్త్రీ ప్రభును ఆరాధించినట్లుగా, పాపాత్మురాలైన స్త్రీ ప్రభును ఘనపరిచినట్లుగా క్షమాపణను బట్టి, విమోచనను బట్టి ఆరాధిస్తూ ఉన్నారు. మనం చదివిన భాగంలో అన్నీ ఉండినప్పుడు కాదు, ఎవ్రీథింగ్ లాస్ట్. విశ్వాస జీవితంలో కొన్ని కోల్పోయే పరిస్థితులు, శరీరము, కుటుంబము, బాధ్యతలు, ఎన్నో పరిస్థితులు సమస్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ చాలామంది జీవిత సాక్ష్యాల్లో సొంత కుమారుడు చచ్చిపోతే ఆ విశ్వాసి ఇంట్లో తాళం వేసి వచ్చి దేవుని ఆరాధించి వెళ్ళిందంట. అంత అనుభవం ఉందంటారా? నోవహు సంపూర్ణముగా ఎన్నో పరిస్థితులు గుండా తాను వెళ్ళినప్పటికీ ఆది కాండము ఏదో ప్రవచించిన రక్షణను బట్టి ప్రభును ఆరాధించడం కాదు, కానీ హృదయమారా ప్రభును ఆరాధించాలి. 7వ అధ్యాయము 18వ వచనం. ఎక్కడ నడిచిందంట ఓడ? నీళ్ళ మీద నడిచింది. నోవహు అంటే ఏంటి అర్థం? నెమ్మది అని అర్థం. నెమ్మది ఉందంటారా? చుట్టూ అన్నీ కూడా మరణవాసన విస్తారముగా ఉంది. ప్రతి జంతువు, ఆదాము మొదలుకొని నోవహు వరకు ఉన్న ప్రతి వారు అందరూ చనిపోయినారు, ఎక్సెప్ట్ నోవహు ఫ్యామిలీ. ఊహించండి ఎట్లుంటుందో. కరోనా వస్తే ఇటు అటు ఇంట్లో వాళ్ళు భార్యాభర్తలు అన్నం పెట్టాలంటేనే, పడకేయాలంటేనే, పలకరించాలంటేనే అది సాధ్యము కానిదేది, శత్రువులకు కూడా రానిది. ఎంతో భయంకరమైన పరిస్థితులు, చుట్టూ మరణవాసన ఉంది, అన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆరాధన అంటే ఏదో ప్రభు నువ్వు రక్షణ ప్రభు నీకు వందనాలని కాదు. నీ జీవితంలో ఏవైతే అనుభవపూర్వకంగా ఎంతవరకు అనుభవిస్తున్నావో వాటన్నిటినీ భక్తులైన వారు హృదయపూర్వకంగా, అనుభవపూర్వకముగా ఆ రక్షకుని, రక్షించిన నాదుని, ప్రభును ఆరాధించడం. అంతేకాని ఏదో కొన్ని మాటలతో, కొన్ని వాక్యాలతో వేరే జ్ఞాపకం ఉండేది కాదు. రక్షణ అనేది ఏదో చెప్పబడిన వాక్యాలతో అనేది కాదు. హృదయంలో నుండి దేవునికి తాకబడాల. దేవుని హృదయానికి, దేవుని సింహాసనానికి, దేవుని మనస్సునకు
నా హృదయము తాకబడాలా. అది హృదయార్పణ. ఎట్లా అంటే హృదయపూర్వకముగా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు ప్రభువును ఘనపరుస్తాం. నా రక్షణకు కారణభూతుడకు నా దేవాని ఆరాధిస్తూ ఉన్నారు. రండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. చాలు ప్రేమైన వారులారా, రెండవదిగా ఎందుకు ప్రభును ఆరాధించాలా అంటే నీవు నన్ను ఆదరించి ఉన్నావు కదా. ప్రభు అనేక పరిస్థితుల్లో అనేకమైన వాటిలో ప్రభు మనల్ని ఆదరించేవాడు కదా. వింటూ వస్తున్నట్లుగా వాక్యం దేవుని మందిరములో ఎంతో గొప్ప ఆదరణ చేత ఆదరించబడిన వారముగా ఉంటూ వస్తాం. గత వారం అంతట్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైన విపత్తులు, ఎవరినో ఆదరణ లేని పరిస్థితిలో ఉండగా, ఎవరైనా దగ్గరకు వచ్చి చూస్తారనే పరిస్థితుల్లో లేకుండగా ప్రభువే నిన్ను ఎన్నో పర్యాయములు ఆదరించినాడు. యేసు ప్రభు గురించి దేవుని దూత బలపరిచినని పౌలు అంటాడు. తన దూతను దేవుడు పంపిన ప్రక్కన నన్ను బలపరిచాను. ఆదరణ లేని పరిస్థితుల్లో కొట్టబడి గాలి చేత, వాన చేత, శ్రమల చేత, దుఃఖము చేత, ఏడుపు చేత నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండగా ప్రభు నీకు ఆదరణ కంఫర్ట్ను ఇస్తూ వచ్చినాడు. దేవుని మందిరంలోను నీ హృదయంలోను ఈ గొప్ప సమాధానం అనుగ్రహించినాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నెమ్మది కలుగుటకు కారణమాయను. రాజు అయినప్పటికీ కదా, యెహోవాయే నా దేవుడు అని అర్థం హిజ్కియా అంటే. కనుక అన్ని పరిస్థితుల్లో, అన్ని జీవితాల్లో తాను ఉండినప్పటికీ ఆదరణ లేని పరిస్థితి, నెమ్మది లేని పరిస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో తాను వెళ్ళినాడు చూడండి. ఒక మాట, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 10వ వచనం. నా దినమున మధ్యాహ్న కాలమందు 12వ వచనం. నువ్వు చచ్చిపోతావు ఈ దినం అంటే ఇంకెట్లుంటుంది వార్త? కోట్లు పెట్టింటారు, చాలా లక్షలు పెట్టింటారు కరోనా టైంలో. పేర్లు వద్దు కానీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు, మిగతా వారు కదా. ఎలా ఉన్నది హిజ్కియా పరిస్థితి అంటే మధ్యాహ్న కాలమందు పాతాళ లోకమునకు వెళ్ళవలసిన వాడను. అయిపోయింది నా జీవితం. నేను నా కుటుంబంతో కటాఫ్, నేను నా కుటుంబంతో నిత్యము ఎడబాపు కలిగి ఉండవలసిన వాడు. నేను వాని దగ్గరికి పోవాలి కానీ వాడు నా దగ్గర రాడని దావీదు అన్నట్లుగా ప్రేమిన వారులారా, తన జీవితం ఆ దినము ముగిసిపోయిందిగా. మిక్కుటమైన ఆయాసము, నెమ్మది లేని పరిస్థితి, ఆదరణ లేని పరిస్థితి. ప్రభువే తన దాసుని పంపి ఇమీడియట్లుగా ఆదరించుంటాడు. ప్రభు వాక్యముని ఎన్నోసార్లు ఆదరించి ఉంటుంది. ప్రభువే నీ దగ్గరకు వచ్చి ఎన్నో పర్యాయంలో ఆదరించి ఉంటాడు. దేవుని వాక్యం దేవుని ఇంటికి వచ్చినప్పుడు, దేవుని దాసుల ద్వారా, అనేకుల యొక్క ప్రార్థన జీవితం ద్వారా ప్రభు నిన్ను ఆదరించిన ఆదరణను బట్టి కదా. సియోను కుమార్తెను ఆదరించుడి, బబులోన్లో ఉన్న యెరూషలేము కుమార్తెలను ఆదరించు. అది ఓదార్పు నొందనొలనిగా అన్నున్నది. ఎన్ని పర్యాయములు పరిస్థితులను బట్టి, నెమ్మది లేని పరిస్థితులు, ఆయాసం చేత, దుఃఖము చేత, బాధ చేత ఎన్నో పరిస్థితులు నీవు నేను వెళ్ళి ఉండవచ్చు. ప్రభు ఒక్క రక్షణ మాత్రమే కాదు, ఎన్నో పర్యాయములు నిన్ను ఆదరించినాడు. నా గొప్ప ఆదరణకర్తను పంపినాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమి చదువుతాం? మీ యొద్దకు ఆదరణకర్తను పంపుతాను నేను. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు. అన్ని పరిస్థితుల్లో ఈ ఆదరించేవాడు మనతో ఎల్లప్పుడూ నేటి వరకు ఉన్నాడు. కనుక
ప్రభు ఇచ్చే ఆదరణ ఎంతో గొప్పది. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 30వ అధ్యాయము 7వ వచనం. ఎన్నో పర్యాయములు దావీదు తలడిల్లిపోయినాడు దేవుడు ముఖాన్ని చాటు చేసుకున్నప్పుడు. భక్సింగ్ గారంటే ఆ దినాల్లో ఎవరినైనా ట్రైనప్ చేయాలంటే, శిక్షించాలంటే, సరిచేయాలంటే మాట్లాడంటాం అంతే. 6 months 1 year కదా, ఇంకంతే కటాఫ్. ఇంకా ఎట్లుంటుంది, ఇంకా నరకం ఉన్నట్లే ఉంటుంది. నీ భార్య నీతో మాట్లాడకపోతే ఒకరోజు, భర్త ఒక దినం మాట్లాడకపోతే, పిల్లలతో సరిగా లేకపోతే, నెమ్మది లేకపోతే ఎట్లుంటుంది? నేను చేసిన పాపముల విషయమై, నా ఎముకలకు అంటిన నా పాపం విషయమై, నా జీవితం విషయమే దావీదనింది. దేవుడు తన ముఖమును చాటు చేసుకున్నాడు, వీపు చూపిస్తూ. ఆయన ముఖంలో ఎంతో సంతోషం. ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే దావీదు తను చేసిన క్రియలను బట్టి కోపగించుకునే వాడినే దూరమైనప్పుడు ఎట్లా ఆదరణ ఉంటుంది కదా. దేవుని వాక్యంలో దేవుడే తనకు అట్టి ఆదరణను అనుగ్రహిస్తూ వచ్చినాడు. 61వ అధ్యాయము 3వ వచనం. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. సియోనులో దుఃఖించి వారికి ఎంతసేపు ఏడుస్తావు నువ్వు? వాడు దూరం అయిపోయినాడు. అంతా పోయిన తర్వాత ఇంటికి రాగానే తండ్రి అన్నాడు, ఈ నా కుమారుడు చచ్చిపోయి వచ్చినాడు, తిరిగేసి వచ్చినాడు. గొప్ప సంతోషము ఇంటిలోనికి. కనుక సియోను కుమార్తె విషయమై ప్రభుకు జ్ఞాపకం చేస్తూ వచ్చినది. రాత్రి అంతా కూడా దుఃఖముడినను ఉదయమున సంతోషము కలుగును. వారమున్నంత దుఃఖం నేడుందంటారా? ఈ దినం అనుభవిస్తున్నావా నీవు? ప్రభు ఎంతగా నిన్ను ఆదరించి ఉంటాడు, ఎంతగా ప్రీతితో నిన్ను మాట్లాడింటాడు, నిన్ను బలపరిచింటాడు, నిన్ను స్థిరపరిచింటాడు. హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆదరణ ఎంత గొప్పది. మనుషులు కాదు, ఇతరులు కాదు, ఎవరును ఆదరించలేని ఆదరణను ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం కలిసి చూద్దాం. 4వ వచనాన్ని కలిసి చూద్దాం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము. చాలా ప్రేమిన వారులారా, ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? ఉదయ కాలమున ప్రభు ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు ప్రభు నిన్ను ఆదరించిన ఆదరణను గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ప్రభు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, మహాకార్యములు, గొప్ప కార్యములు. కీర్తనలో 106లో చూస్తాం, భీకరమైన కార్యములు, సాహస కార్యములు వారిడలా చేసినాడు. ఏ మనుష్యులెడలను, ఏ ప్రజల కొరకైనను, ఏ విషయమైనను చేయలేదు ఆయన. నీ విషయమై ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? వారి కొరకై బండను బద్దలు చేసినాడు, పగలగొట్టినాడు. ఫరో హృదయాన్ని, వారి కుటుంబాన్ని, కొడుకును చంపివేసినాడు. సమస్తమును ఫరోను వాని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసినాడు. ఇంకేం చేయాలి నీ కొరకు, నా కొరకు? ఇశ్రాయేలు వారు గుర్తించవలసింది ఏమిటంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల కొరకై, ఆయన చేసిన అద్భుత కార్యముల కొరకై, ఆయన చేసిన ఘనకార్యముల కొరకై దేవుని స్తుతించండి. దేవుని జీవితంలో గొప్ప కార్యములు చేసినాడా, ఘనకార్యములు చేసినాడా? యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 9:10 వచనం. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను యోబు గమనించినాడు. ఎవడును చేయలేని మహత్తైన కార్యములు. వాట్ ఏ వర్డ్స్ కదా! ఎన్ని మహత్తైన కార్యములు, అద్భుతములు ఆయన చేసిన అద్భుతములు రాయుటకు భూమి మీద సరిపోదు, పుస్తకం సరిపోదు కదా. యోహాను సువార్తలో చదువుతాం.
ఎన్నో ఆశ్చర్యములు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. అది పక్కన పెడితే యోబు గ్రహించినాడు, ఆయన మహత్తైన కార్యములను భూమి మీద చేయవాడు. విశ్వాసి గమనించినావా? ఏమి చేయలేదు దేవుడు, నాకు ఏం చేయాలంగా? ప్రభు నీకు రక్షణ ఇచ్చినాడు, దినదినము నీకు కావలసినవన్నీ కూడా సదుపాయం ఇస్తూ ఉన్నాడు. పౌలనేదేంటి? ఫిలిప్పి 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును అగైన్ అండ్ అగైన్. అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేకపోయినా ఓడ కొట్టుకొని పోతుండగా, ప్రాణము అరచేతిలో పట్టుకొని పోతుంటుండగా అంతటి అనుభవాన్ని ఎప్పుడైనా పొందినామా? వారే ప్రభును ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు మొదలుకొని గొప్పవారు ప్రభు చేసిన అద్భుతములను, ఆశ్చర్య కార్యములను, మహత్తైన కార్యములను, భూమి మీద ఆయన చేసిన కార్యముల కొరకై ప్రభును గణపరుస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన అద్భుత క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఎవరన్నారు ఈ మాట? ఎస్, అన్నగారు చెప్పారు. అన్యుడైన వాడు చెప్పినాడు, ప్రభును ఎరగని వాడు. రక్షించబడిన నీవు నేను ఎంతగా దేవుని స్తుతించాలా, ఎంతగా దేవుని ఘనపరచాలా? చదవండక మరొకసారి. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. అన్నీ నేనే అనుకున్నాడు. ఫరో కూడా అన్నాడు, యెహోవా ఎవడు, ఆ దేవుడెవరు, ఈడెవరు అని గడ్డి తినిపించిన తర్వాత తెలుసుకున్నాడు. ఆయన క్రియలు మహాబ్రహ్మాండమైనవి. బ్రహ్మాండమైనవి అనే పదము చాలా గొప్పది. మహత్తరకరమైనవి, మహత్తైనవి. ఆయన క్రియలు, ఆయన సూచ్యక్రియలు, అద్భుతములు ఎంతో గొప్పవి. దేవుడు చేసిన క్రియలు, కార్యములు, సాహస కార్యములు. ప్రేమిన సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలు వారి ఎడల అన్యులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు వారు మాత్రమే కాదు, వారు గుర్తించిన వారే ప్రభు చేస్తూ వచ్చిన కార్యములన్నిటి కొరకై ప్రభును ఆరాధించినారు. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము, కీర్తనలు 66, కీర్తనలు 66 3వ వచనం. ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. చాలు ప్రేమిన వాళ్ళారా, దేవుని వాక్యంలో చూడగలుగుతాం. ప్రకటన 4వ అధ్యాయంలో సమస్త సృష్టి స్తుతిస్తూ ఉంది. ఇశ్రాయేలీయులు స్తుతిస్తూ ఉన్నారు, దేవుని ప్రజలైన వారు స్తుతిస్తూ ఉన్నారు. దావీదంటాడు, ఆయన కార్యములు మహత్తరమైనది, అంతేకాదు ఎంతో భీకరమైనవి. ఆయన కార్యములు, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి, నీ గొప్ప కార్యములను బట్టి మమ్మల్ని విమోచించిన దేవా. దావీదు ఎంతగా దేవుని స్తుతించినాడు. ఉదయకాలమున ప్రభు నీ జీవితంలో చేస్తూ వచ్చిన విలువైన రక్షణను బట్టి ప్రభును స్తుతించాలి. అంతేకాదు ఆయన నీకు ఆనందమును, ఆదరణను అనుగ్రహించిన దేవుడు గనుక ప్రభును ఆరాధించాలి. అంతే మాత్రమే కాకుండా ప్రభు నీ నా జీవితంలో ఇంతవరకు చేసిన ఎన్నో కార్యం దావీదు లెక్క పెట్టుకున్నట్లుగా ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని గుర్తించబడిన వారమై, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమో, ఆయన చేసిన ఎన్ని ఉన్నాయి నా తలకు మించిపోయినట్లుగా ఉన్నాయి. ఎన్ని ఉపకారములు, ఎన్ని మేలులు, ఎన్ని కార్యములు నీ కొరకాయ ఎవరి కొరకు చేసినాడు? ఇశ్రాయేలు వారిలా చేసినట్టు ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలో చేసినట్టు గుర్తున్నదా? ఎక్కడా లేదు. అయితే ప్రభు నీ జీవితంలో చేసిన ఇట్టి కార్యములన్నిటి కొరకాయ ప్రభువును మనము ఆరాధించబద్దులమైన. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.